వెల్కమ్ టు యూట్యూబ్ కింగ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఇంకో అన్బాక్సింగ్ అయితే వచ్చేసాం. లాస్ట్ టైం నేను కూడా కొన్ని అన్బాక్సింగ్ వీడియోస్ రివ్యూస్ అయితే పెట్టాను రియల్మీ 8 మీద. మీరు చూడనట్టయితే మన ఛానల్ అప్పుడు చేయడం జరిగింది, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ అన్బాక్సింగ్ అయితే అందరికీ ఈజీ అన్బాక్సింగ్. మెయిన్గా బ్లాగర్స్కి, యూట్యూబర్స్కి స్టాండ్ కోసం పెడుతున్నారు, కెమెరా స్టాండ్ కోసం. అంటే కెమెరా స్టాండ్ ఫోన్ పెట్టి స్టాండ్ కోసం ఇస్తున్నట్టయితే ఇది ఒక మంచి వీడియో మీకైతే కరెక్ట్ సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక టైసన్ అడ్జస్టబుల్ ట్రైపాడ్. నేనైతే ప్రైమరీ ట్రైపాడ్ దీనికి యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. ఇదైతే అన్బాక్సింగ్ చూద్దాం. అంతకన్నా ముందు అయితే నేనైతే దీన్ని ఒక ట్రియర్ చేశాను, ఎందుకంటే మనకి డెలివరీ దగ్గర నుంచి ఫ్రాడ్ అయితే జరుగుతుంది. కరెక్ట్ అన్బాక్సింగ్ నాకు కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేయడానికి అయితే నేనైతే ట్రియర్ చేసి చూశాను. జస్ట్ ఓన్లీ ప్రోడక్ట్ పైన కవర్ మాత్రం టీచ్ చేశాను. ఈరోజు అయితే అన్బాక్స్ చేసి చూద్దాం. లాస్ట్ 20 days నుంచి ఉంది, అన్బాక్స్ అయితే చేయలేదు. దీని బ్రాండ్ కూడా మర్చిపోయాను. చూద్దాం అన్బాక్సింగ్లో ఏం బ్రాండ్, ఎలా ఉంది, ఏం ఫీచర్స్ ఇచ్చారు, బ్రాండ్ క్వాలిటీ ఎలా ఉంది, బాక్స్ ఎలా ఇచ్చారని చూద్దాం. బాక్స్ అయితే ఓకే. అన్బాక్సింగ్ కన్నా ముందు ట్రైపాడ్ది బాక్స్ ఓపెన్ అయిపోయింది. మనకి ఇక్కడ ఇన్వాయిస్ అయితే ఉంది. ఇన్వాయిస్ 349 రూపీస్ ఉంది. 349 రూపీస్ ఉంది ఇన్వాయిస్. చూడొచ్చు ఇక్కడ బిల్లు. ఇది ఇన్వాయిస్ పక్కకు పెట్టేద్దాం. పక్క పెట్టిన తర్వాత బాక్స్ అయితే ఇది ట్రైపాడ్ మేడ్ ఇన్ చైనా ఉంది. మోస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్స్ అన్ని ఇండియాలో చైనా కావచ్చు. టైగాట్ చెప్పాను కదా, నేను బ్రాండ్ పేరు అయితే మర్చిపోయాను, టైగాట్. బాక్స్ ఓవర్ అయితే చూద్దాం. ఈ కవర్ ఇది పడేస్తున్నాను, అమెజాన్ నుంచి వచ్చింది ఇది. ఓకే, బాక్స్ కొంచెం డ్యామేజ్ అయినట్టుంది, ఏం పర్లేదు. బాక్స్ ఓవర్ అయితే చూద్దాం. బాక్స్ చూసుకుంటే ఫ్రంట్ ఇక్కడ ట్రైపాడ్ కొంచెం ప్రివ్యూ ఇమేజ్ ఉన్న బ్లాక్ అండ్ వైట్లో. మనకి ఇక్కడ బ్రాండ్ మరియు ఎంఆర్పి రేట్ ఇచ్చారు 1,999 రేట్ ఇది, ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని. ఇది టైగాట్ బ్రాండ్. సైడ్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 3-way ప్యాన్ హెడ్, 4 section లెగ్, క్విక్ లివర్ లాక్, రబ్బర్ లెగ్ టిప్ వస్తుంది. ట్రైపాడ్ ఇది సేమ్ అవే ఉన్నాయి క్విక్ లెవర్లో. కానీ చూసుకుంటే మళ్ళీ అదే ఉంది. చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ట్రైపాడ్ కొంచెం అవే స్పెసిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి కొన్ని ఇమేజెస్ అయితే ఇచ్చారు. 1020mm, 350mm, 345mm, 16.8mm, 420 grams. అయితే పైన ఏముంది, పైన బ్లాక్. ఇక్కడైతే కొన్ని బార్ క్యూఆర్ కోడ్స్ అయితే ఇచ్చారు. ఇది టైగాట్ అడ్జస్టబుల్ అల్యూమినియం అల్లాయ్ ట్రైపాడ్ స్టాండ్ ఇదైతే. ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్ ఓవర్ చూసాం కదా. చూద్దాం బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఎటువంటి ప్లాస్టర్ అయితే ఇవ్వలేదు మనకి, సేల్స్ లెక్క. ఇక్కడ సేమ్ అంతే ఉంది. చేసాం కదా, చూద్దాం ఇదైతే వచ్చిందా. ఓకే ఫ్రెండ్స్, ఈ బాక్స్ తో పని అయిపోయింది. మనకి ఇంకొక క్లాత్ బ్యాగ్లో అయితే దీన్ని సేఫ్గా పెట్టించారు. కొంచెం క్యారీ బ్యాగ్ లెక్క ఇస్తే బాగుండేది, నార్మల్ బ్యాగ్ లాగా అయితే ఇచ్చారు. ఇదైతే ఇది కూడా ఓపెన్ చేసేద్దాం. ఎటువంటి కవర్లో అయితే మనకి ర్యాప్ చేసారు, జస్ట్ క్లాత్ బ్యాగ్ అది. 2 కంటెంట్స్ అయితే వచ్చాయి. ఒకటి మొబైల్ హోల్డర్. ఇక్కడైతే మన మొబైల్ అయితే హోల్డ్ చేసి ఇక్కడ నట్టుకైతే స్క్రూ చేయాలి. ఇక్కడ పైన ఉంది కదా, ఇది చూపిస్తాను. నేనైతే హైట్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవైతే ఫ్రెండ్స్ అన్బాక్సింగ్ చేసాం కదా, ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను. ఎలా అయితే ఓపెన్ చేయాలి, ఎంత హైట్ అయితే ఉందో జస్ట్ ఫోటోస్ అయితే చూపిస్తాను, ఎందుకంటే ఓపెన్ చేసి చూపించే వరకు టైం అవుతుంది. హైట్స్ చూసుకునే ముందు మనం కొన్ని ఓవర్ అయితే చూద్దాం. ట్రైపాడ్ది కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవైతే లాక్స్, 3 లాక్స్, 3 హైట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 3 స్టాండ్స్కి ఉంటాయి. ఇక్కడ గ్రిప్స్, ఇక్కడ ఇవైతే గ్రిప్స్ కింద హోల్డ్ చేసినప్పుడు ఏ సర్ఫేస్ మీద కరెక్ట్ స్టేబుల్గా ఆడడానికి. ఇది ఓపెన్ చేయడప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మన ఫోన్ హోల్డర్ ఉన్న స్టాండ్ అయితే లేవడానికి. ఆ 3 హైట్స్ సరిపోకపోయినా ఇంకొంచెం హైట్ లేవడానికి ఏదైతుంది, ఇది కూడా చూపిస్తాను. ఇది టైటర్. ఇక్కడైతే నట్టులు, బోల్ట్ నట్స్, స్క్రూస్ అయితే ఉంటాయి. మీరు మొత్తం ఓపెన్ చేస్తే మాత్రం ఇందులో నుంచి స్క్రూ అయితే కింద పడిపోతుంది.
అప్పుడు మాకు చిన్నగా ఉంటుంది కాబట్టి వెతుక్కోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది చూడొచ్చు, ఇది ఓపెన్ చేయడానికి ఎంత హైట్ కావాలంటే అంత కిందికి పైకి పెట్టుకోవడానికి. ఇక్కడ ఇంకో నట్టు ఉంటుంది, ఇది స్క్రూ. ఇది లూజ్ చేస్తే మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. ఇలా చూడొచ్చు. ఇలా పైకి కింది అనడానికి ఫోన్ ఉన్నప్పుడు నేను చూపిస్తాను ఇప్పుడు వీడియో చిన్నగా షార్ట్స్ లాగా. అయితే ఇప్పుడు క్లోజ్ చేసి చూద్దాం. ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆ సెటప్లో అయితే కలుద్దాం, హైట్ సెటప్స్లో. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదే హోల్డర్, మొబైల్ హోల్డర్. మనం దీనికి మొబైల్ పెట్టి అయితే వీడియోస్ ట్రైపాడ్ మీద షూట్ అయితే చేయొచ్చు. దీన్ని కూడా పెట్టి చూపిస్తాను. ట్రైపాడ్ చూపించిన తర్వాత ఒకసారి ట్రైపాడ్ అయితే చూద్దాం, నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో. నార్మల్గా ఓపెన్ చేసినప్పుడు అయితే ఇలా ఉంటుంది ట్రైపాడ్. నేనైతే నార్మల్గా ఉంచాను. దీని అయితే 8 హైట్ ఓపెన్ చేసి నార్మల్గా ఓపెన్ చేసి పెట్టాను. ఇది కూడా ఒక స్క్రూలా పనిచేస్తుంది. దీన్ని లూజ్ చేస్తే మాత్రం మీరు పైకి కిందకి ఫోన్ హోల్డర్ని సెట్ చేసి కిందికి ఇలా పైకి అనొచ్చు. ఇక్కడ స్క్రూ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి అయితే మీరు పక్కకి అటు ఇటు తిప్పచ్చు అనమాట. మొబైల్ హోల్డర్ అయితే ఒకసారి పెట్టి చూస్తాను. హైట్స్ కూడా నేను లెవెల్ 1, లెవెల్ 2 అలా చూపిస్తాను. దగ్గర లెవెల్ 5 లెవెల్స్ ఉంటాయి హైట్స్ పెట్టి చూపిస్తాను. మొబైల్ హోల్డర్ కూడా ఎలా ఉందో. ఫోన్ ట్రైపాడ్కి హోల్డర్తో పెట్టినప్పుడు అయితే ఎలా ఉంటుంది. ఫోన్ తీసేస్తే మనకి ఇలాగ రావడం జరుగుతుంది, చూడొచ్చు. నేను లూజ్ అయితే పెట్టాను, అందుకే అటు ఇటు కదులుతుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేస్తే మాత్రం ఆ స్టేబుల్గా ఆ పొజిషన్లోనే ఉండడం జరుగుతుంది. గట్టిగా మూవ్ అవుతుంది, ఎందుకంటే స్క్రూస్ ఉన్నాయి కాబట్టి గట్టిగా మూవ్ అవ్వకుండా అలానే ఉంటుంది. చూసారు కదా ఫోన్ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఫోన్ తీసినప్పుడు ఎలా ఉందో. ఇది లెవెల్ 1 హైట్ విత్ ఫోన్ హోల్డర్. లెవెల్ 2 చూద్దాం. నెక్స్ట్ లెవెల్ 2 హైట్ చూద్దాం. లెవెల్ 2 హైట్ అయితే ఇది లెవెల్ 2 21 ఇంచెస్ దగ్గర హైట్ అయితే ఉంటుంది. మీకు లెవెల్ 1 చూసుకున్నట్టయితే 13 ఇంచెస్ దగ్గర వస్తుంది. ట్రైపాడ్ 21 ఇంచెస్ ఒక లెవెల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే చూడొచ్చు. నేను లాస్ట్ కిందది ఓపెన్ చేశాను, మనకి 21 ఇంచెస్ అయితే వచ్చింది. నేనైతే మొబైల్ హోల్డర్ అయితే ఏం పెట్టలేదు, నార్మల్గా ఉంచేసాను. ఒకసారి మొబైల్ హోల్డర్ ఒకసారి పెట్టి చూద్దాం. మొబైల్ హోల్డర్ పెట్టినప్పుడు అయితే ఇలా ఉంటుంది 21 ఇంచెస్లో. మీరు 21 ఇంచెస్ హైట్ ఉన్న వీడియోస్ కావాలనుకుంటే మాత్రం దీన్ని అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. 13 ఇంచెస్ చిన్న కింద గ్రౌండ్ లెవెల్ వీడియోస్ కూడా చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. సార్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇది మీకు. నెక్స్ట్ లెవెల్ 3లో చూద్దాం ఎలా ఉంటుందో. లెవెల్ 3 అయితే ఇది దగ్గర 28 ఇంచెస్ అయితే ఉంటుంది. 28 ఇంచెస్ హైట్ ఉన్న వీడియోస్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ షాట్ అయితే ఉంది, చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఇది అల్యూమినియంతో వస్తుంది కాబట్టి చాలా బాగా అవుతుంది. 1.5 kg దాకా అవుతుంది. మొబైల్ హోల్డర్ అయితే పెట్టలేదు. మొబైల్ హోల్డర్ లేకుండా అయితే ఇలా ఉంటుంది లెవెల్ 3లో. మొబైల్ హోల్డర్ పెట్టి చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. మొబైల్ హోల్డర్ పెట్టినప్పుడు ఇలా అయితే ఉంటుంది. 28 ఇంచెస్ హైట్ ఉన్నప్పుడు చూసుకోవచ్చు. చాలా బాగా అవుతుంది. ఎటువంటి స్టాండర్డ్గా ఉంది, ఎటువైతే ఊగట్లేదు, పొజిషన్ నుంచి అయితే కదలట్లేదు. ట్రైపాడ్స్ స్టాండ్. లెవెల్ 4 36 ఇంచెస్ చూసుకోవచ్చు. 36 ఇంచెస్ లెవెల్ 4 హైట్ అయితే ఇది చాలా పెద్దగా వస్తుంది. 36 ఇంచెస్లో మీరు ఏదైనా వీడియో చూడాలనుకుంటే, ల్యాండ్స్కేప్ ఫోటోస్ తీయాలనుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. 36 ఇంచెస్ అయితే మొబైల్ హోల్డర్ అయితే నేను పెట్టలేదేమో, నార్మల్గా ఉంచాను ఇది పొజిషన్ అయితే. సరే మొబైల్ హోల్డర్ అయితే పెట్టి చూద్దాం మొబైల్తో పాటు. మొబైల్ హోల్డర్ పెట్టినప్పుడు అయితే ఇలా ఉంటుంది, చూసుకోవచ్చు. అయితే లెవెల్ 4. దీని అయితే ఇంకా హైట్ పెంచవచ్చు, అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ దీనికి స్క్రూ ఉంటుంది, చూసారు కదా, ఇది స్క్రూ. దీన్ని కొంచెం లూజ్ చేస్తే దీని అయితే పైకి అనొచ్చు, చూస్తారు కదా. ఇదైతే హైట్ అయింది. నేనైతే టైట్ చేసి చూపిస్తాను ఎంత హైట్ అయితే వచ్చిందో. చూడొచ్చు ఒకసారి హైట్ అయితే. ఇది లెవెల్ 5, ఇది లాస్ట్, ఇది మ్యాక్సిమం హైట్ అయితే చేరుకుంది ట్రైపాడ్. మొబైల్ హోల్డర్ పెట్టినప్పుడు అయితే ఇలా ఉంటుంది, నార్మల్ కూడా ఉంటుంది. మీరు మొబైల్ ఫోన్ హోల్డర్ తీసేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది నార్మల్ కూడా. ఇది 46 ఇంచెస్ మ్యాక్సిమం హైట్ లెవెల్ 5. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క ట్రైపాడ్ లెవెల్స్ అయితే హైట్స్ చూసారు కదా ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ ఆఫ్ టైగోట్ అడ్జస్టబుల్ అల్యూమినియం అలా ట్రైపాడ్ స్టాండ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. Please share, reshare, like and subscribe to the YouTube channel. Don't forget to click the bell icon.